శాసన మండలి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీస్లో ఈరోజు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పూర్వపు ఈ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీ నుండి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ చేసాం, ఓటు వేశాం. ఈ పట్టభద్రుల నియోజకవర్గం అనేది బ్రిటిషు పరిపాలనలో ప్రారంభమైంది. ఇది మరి వివిధ కారణాల వల్ల అది ఇంకా కొనసాగుతున్నది. అయితే ఇంతకుముందు మిత్రులు గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు పట్టభద్రుల సమస్యలకు పరిమితమై కాకుండా విద్యా విధానం పైన, పట్టభద్రులు నైపుణ్యత పైన ఈ ఎమ్మెల్సీలు గెలవలసిన అవసరం ఉంది. కాబట్టి మా పార్టీ అభ్యర్థి లేరు కాబట్టి ఉన్న వాళ్ళల్లో నేను మరి నాకు తోచిన విధంగా ఈ విద్యా విధానం పైన, తర్వాత పట్టభద్రుల సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రాధాన్యత ఓట్లు వేసి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రానున్న రోజుల లోపల తెలంగాణ రాష్ట్రం లోపల ఒక నూతన ఒరవడి లోపల విద్యా విధానాన్ని కొనసాగించవలసిన అవసరం ఉన్నది. దానికి ఈ గెలిచేటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి ఇప్పుడు పోటీలో ఉన్న వాళ్ళు రేపు గెలిచిన తర్వాత పనిచేయాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. సార్, రీఆర్గనైజేషన్ పేరు మీద ఎమ్మెల్సీ ఎలక్షన్ పక్కన పెడితే రీఆర్గనైజేషన్ పేరు మీద కేంద్ర హోంశాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, తమిళనాడు సీఎం ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. 8 లోక్సభ స్థానాలు కోల్పోవాల్సి వస్తుంది, దక్షిణాది రాష్ట్రాలకి తీరని నష్టమవుతుంది అని చెప్పేసి ఒక వాదన. ఇది చాలా మంచి ప్రశ్న. ఇది ఈ డీలిమిటేషన్ పైన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు సీట్లు కోల్పోతాయి అనేటువంటి ప్రస్తావన తమిళనాడు చీఫ్ మినిస్టర్ గారు స్టాలిన్ గారు ప్రస్తావిస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా స్టాలిన్ గారు ప్రకటన చేశారు. స్టాలిన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఇంకా ఒక ముందుకెళ్ళి పిల్లల్ని కనాలి మనం, ఎందుకంటే దక్షిణ భారతదేశంలో పట్ల రాష్ట్రాలు జనాభా తగ్గుతుంది కాబట్టి పిల్లలను కనాలని చెప్పి వ్యాఖ్యానాలు కూడా చేశారు. ఏదేమైనప్పటికీ కూడా స్టాలిన్ గారు చెప్పిన మాట దక్షిణ రాష్ట్రాలు పార్లమెంట్ సీట్లు తక్కువైతే అనే విషయాన్ని వారు ఏదైతే ప్రస్తావించారో అది కరెక్ట్. అదేవిధంగా నిన్న అమిత్ షా గారు కూడా ఒక సీటు కూడా పోదు అని చెప్పడం కూడా కరెక్ట్ అంటున్నాను నేను. అంటే కాంట్రవర్సీగా అవపడుతుండొచ్చు. ఇద్దరు కరెక్ట్ ఎట్లయితే వినోద్ కుమార్ అని కూడా మీరు ప్రశ్నించవచ్చు నన్ను. ఇప్పటివరకు 1971లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు డీలిమిటేషన్ ప్రకటించినప్పుడు స్వాతంత్రం వచ్చి అప్పటి వరకు 21 సంవత్సరాలు మాత్రమే. అప్పటికే దక్షిణ భారతదేశం లోపల జనాభా తగ్గుతున్నది. అప్పుడు 2 లేక 3 ముద్దు అనేటువంటి స్టేట్మెంట్లు వచ్చేది. తర్వాత ఒకరు లేకపోతే 2 అని వచ్చింది. తర్వాత ఒకరే ఉంటే ముద్దని కూడా మళ్ళీ వచ్చినాయి, ఏది పిల్లలు కనడం. అప్పుడే కనుక్కొని ఇందిరాగాంధీ గారు రాజ్యాంగ సవరణ చేశారు. రాజ్యాంగ సవరణ చేసి ఏం చేశారంటే ఆ రోజు 25 సంవత్సరాల వరకు 1971 సెన్సెసే పనిచేస్తే అని చెప్పారు. 2001లో వాజ్పేయి గవర్నమెంట్ గారు మళ్ళీ 25 సంవత్సరాలు వరకు కొనసాగుతుంది 71 సెన్సెస్ అని చెప్పారు. నేను అమిత్ షా గారి స్టేట్మెంటు తగ్గాయి అనడానికి నేను ఊహించేది ఏంటంటే మళ్ళీ ఒక 25 ఏళ్ల వరకు 1971లో ఏ విధంగా అయితే సీట్లు పంపకాలు జరిగాయో అదే నిష్పత్తిలో కొనసాగుతాయి అని చెప్పడమే అమిత్ షా గారి స్టేట్మెంట్. కాబట్టి జనాభా రీత్యా తీస్తే దక్షిణ రాష్ట్రాలకు సీట్లు తగ్గుతాయి అనేటువంటి స్టాలిన్ గారి స్టేట్మెంట్ కరెక్టు. నిన్న మా కేటీ రామారావు గారు అన్న స్టేట్మెంట్ కరెక్టు. అదేవిధంగా అమిత్ షా గారు హోంశాఖ మంత్రి గారు సీట్లు తగ్గవని చెప్పడం కూడా మనం కరెక్ట్ అనుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు జరిగినటువంటి రాజ్యాంగ సవరణను కొనసాగించాలి. మళ్ళీ ఇప్పుడు పార్లమెంటు 2026 వరకే ఉన్నది. అది 2026లో మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి ఈ సీట్ల నిష్పత్తిని తగ్గించము. జనాభా ఎట్లున్నా పర్వాలేదు, 1971లో ఏ విధంగా అయితే నిష్పత్తి ప్రకారంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సీట్లు కేటాయించాయో అదే నిష్పత్తి కొనసాగుతుంది అని అనుకొని
ఆ విధమైన ఆలోచన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టు నేను భావిస్తున్నాను. కాబట్టి అమిత్ షా గారు అలాంటి స్టేట్మెంటు ఇంకా సీట్లు తగ్గవంటే మనము దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. బహుశా కేంద్ర ప్రభుత్వము అలాంటి చట్టాన్ని 2026లో తీసుకురాబోతుంది అన్నట్టు నేను భావిస్తున్నాను. కాబట్టి పార్లమెంట్ సీట్లు పెరిగినప్పటికీ కూడా అదే నిష్పత్తిలో పెరుగుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 పార్లమెంట్ సీట్లుండే, ఉమ్మడి ఉత్తరప్రదేశ్లో 85 సీట్లుండే. అదే నిష్పత్తితో దేశవ్యాప్తంగా సీట్లు పెరిగినా అదే నిష్పత్తిలో అన్ని రాష్ట్రాలకు పెరుగుతాయి. జనాభాతో సంబంధం లేకుండా 1971 సెన్సెస్ని ఒక బేస్ ఇయర్గా తీసుకోబోతారు కావచ్చు. కాబట్టి అమిత్ షా గారి స్టేట్మెంట్ను ఆ విధంగా అర్థం చేసుకోవాలి మనం. ఇంకా అమిత్ షా గారి ఒక మాట అని రేపు ఇంకొక మాట చేస్తే తప్పనిసరిగా దక్షిణ రాష్ట్రాలు ఊరుకోవు. ఈ దేశ విచ్ఛిన్నానికే నాంది పలుకుతుంది బీజేపీ పార్టీ అలాంటి ప్రయత్నం చేస్తే. ఏది దక్షిణ రాష్ట్రాల జనాభా సంఖ్యతోని పార్లమెంట్ సీట్లు కేటాయిస్తామంటే దక్షిణ భారతదేశం రాష్ట్రాలు ఏవి ఉండవు. ఎందుకంటే ఇప్పుడే ఆర్థికంగా దక్షిణ భారతదేశం నుండి డబ్బులు తీసుకొని పోయి ఉత్తర భారతదేశానికి పెడతారు అని ఒక ఉంది. ఇది నేను చెప్తలేను, ప్లానింగ్ కమిషన్ చెప్తుంది, నీతి ఆయోగ్ చెప్తుంది. ఇలా తెలంగాణ రాష్ట్రం 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వం కేవలం 49 రూపాయలు మాత్రమే తెలంగాణకి ఇస్తుంది. అదే ఉత్తరప్రదేశ్ 100 రూపాయలు ఇస్తే వాళ్ళకి 499 రూపాయలు ఇస్తారు. బీహారు 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళకు 600 రూపాయలు ఇస్తారు. అదే తెలంగాణ రాష్ట్రం 100 రూపాయలు ఇస్తే మన తెలంగాణ కేంద్ర ప్రభుత్వం 49 రూపాయలు మాత్రమే తెలంగాణ